రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి సంబంధించి చేసిన నిన్నటి ప్రెస్ మీట్లో భాగంగా రాష్ట్రంలో నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే నిజమా, లేకపోతే ఇక్కడ విపక్షం పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న అంశాలు వాస్తవాలా ఏంటి అనేది వాస్తవాలను మీ ముందుకు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ అంటే అధికారుల నుండి పూర్తి స్థాయిలో కూడా అంకెల గణాంకాన్ని దాంతోపాటు వాటికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా లోతుగా విశ్లేషించి పూర్తి ఆధారాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేతిలో ఉందా లేకపోతే మరెవరి చేతిలో ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి అసలు జరుగుతున్న వాస్తవం ఏంది, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు వాళ్ళ పత్రికలలో చూద్దాం. అంటే వెలుగు దినపత్రిక, ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన మంత్రి వివేక్ది కాబట్టి సో ఇలా చూసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఇక్కడ చూడరు. ఎవరిల్లు రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు స్పెట్స్ పెట్టుకున్నారు. చాలా అద్భుతంగా హీరో లెక్క నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్నాడు. ఇదే విషయాన్ని నేను నిన్ననే లైవ్ చేద్దాం అనుకున్నా, కానీ ఎట్లా మార్నింగ్ న్యూస్ ఉంటుంది కాబట్టి దాంట్లో చెప్పే ప్రయత్నం చేద్దామనే ఒక ఉద్దేశంతో ఆపిన. చూసిలు కదా, రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బత్తి విక్రమార్క గారు తన యొక్క ప్రెస్ మీట్లో అద్భుతమైన స్పెట్స్తోని ఒక హీరో లెక్క పెట్టుకున్నాడు. అంటే దాని వెనుక రియాలిటీ ఏంది అనేది మనకు తెలియదు, దాన్ని ఆరాధించే ప్రయత్నం కూడా చేసిన. కానీ వాస్తవానికి ఏంది అంటే ఇగో ఇక్కడ కనబడుతున్నాడు కదా, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి, దాంతోపాటు రెవెన్యూ శాఖ మంత్రి, ఇంకో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టిళ్ళు. దేని గురించి పెట్టిళ్ళు? మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా నీటికి సంబంధించి, అందులో ప్రధానంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాకుండా మరే విషయం కూడా కాదు అనేది ఒక స్పష్టమైన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. సో దాంట్లో భాగంగా ఏంటి అనేది కూడా నేను ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఒకసారి మన ఉప ముఖ్యమంత్రి గారికి సంబంధించిన స్పెట్స్ ఒక్కసారి చూడుర్రి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో సో రాష్ట్రం ముఖ్యమంత్రి, దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి, దాంతోపాటు రెవెన్యూ శాఖ మంత్రి, వీళ్ళందరూ కలిసి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రెస్ మీట్ పెట్టిన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేశాం. సో దాంట్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి గారు స్పెట్స్ పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిళ్ళు ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో దానికంటే ముందు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆ ఫోటోను చూడుర్రి, ఏం కనబడుతుంది, ఎట్లుంటుంది ఏంటి అనేది మీకే అర్థమైపోతుంది. సో రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానమైన ఎపిసోడ్కు సంబంధించి అసలు ఏంటి, ఈ ఫోటోకు సంబంధించిన ప్రధానమైన అంశం ఏంటి అనేది కూడా ఒకసారి చూడొచ్చు. సో ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి గారు, ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో వీళ్ళ నలుగురి ప్రెస్ మీట్ యొక్క అర్థం పరమార్థం ఏంది అనేది చూద్దాం. సో మొత్తానికైతే హీరో లెక్క, అంటే రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ క్యాబినెట్లో, అంటే ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో బలమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఆ నలుగురు ఇక్కడ కూకున్నారు. ఎందుకంటే గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిండు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ తరహాలో నేనే ముఖ్యమంత్రి అంటూ తెలంగాణలో తన యొక్క పంచకట్టు విధానంతో ముందుకు సాగుతున్నాడు అని ఇప్పటికే మనకు ఏది ముఖ్యమంత్రి గారే సెటైర్లు వేసారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీళ్ళు ఎవ్వరికి ఒకరికొకరికి అస్సలే పడదు. ఈయనకు పడదు, అందరూ శత్రుత్వమే, కానీ బయటికి మాత్రం కనిపించేది మాత్రమే ఇట్లా కనబడుతుంది. సో అది అందరికీ తెలవాలి కదా, అందుకోసమే చూపించే ప్రయత్నం చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణం, ఆ ప్రాజెక్టులో లోపాలు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు మంగళవారం ప్రజాభవన్లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. వారం కాదు 3 ఏళ్ళు టైం ఇస్తాం, ఎవరికి చెప్తా. కాళేశ్వరానికి ఎందుకు అప్పచెప్పాలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి. ఏంది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ. ఆ ప్రాజెక్టును వినియోగించుకుంటే తెలంగాణలో సాగు కావాల్సిన 1 కోటి ఎకరాల పైచిలకు సంబంధించి ఇక్కడ పంట సాగుకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా
సాగు అద్భుతంగా సాగుతుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి. ఇక రెండో విషయం ఏంటి అంటే ఇదే మన తెలంగాణలో నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వర ప్రాజెక్టుతో పాటు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, దాంతోపాటు మల్లన్న సార్ అంటే రిజర్వాయర్లు కానీ బ్యారేజీలు కానీ లేదా ఎత్తిపోయడాన్ని ఆపేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం అనేది కరువు కాటకాలతో అల్లాడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కేసీఆర్ అసెంబ్లీకి రావాలి పదే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ, రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పదే అడుగుతున్నారు కదా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారసత్వమైన ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావుకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో కనీసం ఈ ప్రభుత్వం మీద చేసే ఆరోపణల విషయంలో కానీ, ఈ ప్రభుత్వం యొక్క అవినీతి విషయంలో కానీ, ఈ ప్రభుత్వం యొక్క కుంభకోణాల విషయంలో కానీ, ఈ ప్రభుత్వం నత్తనడకన పరిపాలనా వ్యవస్థ మీద కానీ ఆరోపణలు చేసి పూర్తి స్థాయిలో ఆధారాలను ఇస్తేనే కనీసం దాని మీద ఎంక్వైరీ లేదు. ఆధారాలతో ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తే కనీసం దానికి రిప్లై లేదు. కానీ కేసీఆరే రావాలి అంటే మరి మీ రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి సమాధానం చెప్తాడా? మీ సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి సమాధానం చెప్తారా? మీ ప్రియాంక గాంధీ తెలంగాణకు వచ్చి సమాధానం చెప్తారా? వాళ్ళ ముగ్గురిని తీసుకురా, కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు. సమాధానం ఉన్నదా? ఎక్కడో ఢిల్లీకి సంబంధించిన నేతలు, మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళు చెప్తే మీరు నడిచే పరిపాలన, వాళ్ళ కింద బానిసల్లా పరిపాలించే మీ ప్రభుత్వం చెప్తే కేసీఆర్ బయటికి రావాలా? ఏం తెలుసు కేసీఆర్ గురించి? తోకా తెలియదు, ఈకా తెలియదు. నా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ ఉంది, నా పోలీసు వ్యవస్థ ఎక్కడ ఉంది, నాకు అంతా తెలుసు అని మాట్లాడే రేవంత్ రెడ్డి ఎక్కడ? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా, సుభిక్షంగా, సంతోషంగా, పంటలతోని అద్భుతంగా కూడా భూమికి పచ్చాన్ని రంగేసినట్లు వర్ధిల్లాలని కోరుకునే కేసీఆర్ ఇక్కడ. ఆయనకి ఏమైనా పోలికలు ఉన్నాయా? ఒకసారి మీరే ఆలోచించండి. ఆయనే తేదీ ఫిక్స్ చేసి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నడిపిస్తాం. మీ యొక్క రాహుల్ గాంధీ కానీ, మీ ప్రియాంక గాంధీ కానీ, మీ సోనియా గాంధీ కానీ తెలంగాణ రాష్ట్రానికి రమ్మను. ఏ హోటల్ ఖర్చు ఆ హోటల్ ఖర్చు మేము తెలంగాణ ప్రాంత ప్రజలు భరిస్తాం. వాళ్ళు మాట్లాడడానికి ఎలాంటి టెక్నాలజీ కావాలనో ఏఐని ఉపయోగించి అయినా అద్భుతమైన మైకులు, స్పీకర్లు, డయాస్లు, డెకరేషన్లు చేస్తాం. ఏ పెళ్ళిళ్ళకు, ఏ ఆర్భాటాలకు ఎంత అద్భుతంగా చేయొచ్చో అంతకు మించి అద్భుతంగా కూడా మేము డెకరేషన్ చేసి ఒక సెమినార్ హాల్ నిర్వహిస్తాం. మీకు ఏ వెహికల్ కావాలి, ఏ బస్సులు వస్తారు, హెలికాప్టర్లు వస్తారా, విమానం వస్తారా, అన్ని అరేంజ్ చేస్తాం మేము. వాళ్ళు ఈడికొచ్చి 6 గ్యారెంటీల అంశంలో, 420 హామీల విషయంలో, 13 అంశాల విషయంలో క్లారిటీగా ఎందుకు అమలు చేయలేకపోతారో చెప్పమను. డేట్ మీరు ఫిక్స్ చేస్తారా లేకపోతే మేమే ఫిక్స్ చేయాలా అది కూడా చెప్పుర్రి. కేసీఆర్ దాకా ఎందుకు భయ్? కేసీఆర్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న నువ్వే ఇలా ముఖ్యమంత్రి అయినా. కేసీఆర్ భిక్ష పెడితే ఈరోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమ పోరాటం చేయకపోతే మీరు ఎక్కడా అంటే ఏం సమాధానం చెప్తారండి? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం, ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడానికి అనేక దఫాలుగా వ్యూహాత్మకంగా ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు కేసీఆర్ అంట. మరి మీ యొక్క కాంగ్రెస్ 1969లో 369 మంది విద్యార్థులను పిచ్చి కుక్కలను కాల్చినట్టు కాల్చి కనీసం వాళ్ళ యొక్క ఆచూకీ కూడా చెప్పలే. అలాంటి కాంగ్రెస్ గురించా ఛాలెంజ్లు చేసేది? 2001 నుంచి 2014 వరకు 1200 మంది విద్యార్థులు బలవన్మరణానికి కారణం అవ్వడానికి మీ కాంగ్రెస్ కదా? మీ కాంగ్రెస్ ఎంతమంది మీద లాఠీలను రులిపించలే, ఎంతమంది మీద వాయు బాష్ప గోళాలను ఉపయోగించలే, ఎంతమంది మీద రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించలే? మీ కాంగ్రెస్ గురించా మాట్లాడేది? మీరు ఆ డేట్ ఫిక్స్ చేసేది. మొన్నటికి మొన్న తెలంగాణ భవన్కి వస్తా అని జూపల్లి మాట్లాడిండు. తెల్లారే స్విమ్మింగ్ పూల్లో పోయి ఇక్కడ ఉన్న వేడి అంతా తగ్గించుకోవడానికి అల్లగూకున్నాడు. ఏది గన్ పార్క్ దగ్గరికి వచ్చి ఆయన పేరేం పేరు పొన్నం ప్రభాకరు, అజారుద్దీన్, దాంతోపాటు ఇంకో 2 మంత్రులు కూకొని జై అన్నారు. 10 నిమిషాలు కూకున్నారు, హడావిడి చేసి వెళ్ళిపోయారు. ఏ తెలంగాణ భవన్ దగ్గర పోలీసు వాళ్ళని ఎందుకు పెట్టిలు? అరెస్ట్లు ఎందుకు చేయించు భయ్? డేటు మీరు ఫిక్స్ చేస్తారా, మేము ఫిక్స్ చేయాలా? రాహుల్ గాంధీని తెలంగాణకు తీసుకొస్తారా, సోనియా గాంధీని తెలంగాణకు తీసుకొస్తారా, ప్రియాంక గాంధీని తెలంగాణకు తీసుకొస్తారా? వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకుందామా? నిరుద్యోగులను మోసం చేసిన తీరు, నా తెలంగాణ ఆడబిడ్డలను మోసం చేసిన తీరు, నా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్న తీరు ప్రజాక్షేత్రంలో ఎండగడదాం, అద్భుతంగా ఎండగడదాం. ఛాలెంజ్లు, డేటులు ఫిక్స్ చేయాలా? ఫిక్స్ చేసుకుందాం. మీరేంది మాకు చెప్పేది? మీరేందే ఆ కేసీఆర్ జోలికి పోయేది? కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయా మీది? కేసీఆర్ గురించి మాట్లాడే అర్హతలు ఉన్నాయా మీకు?
మొన్న మీ ఎవరు ఉప ముఖ్యమంత్రి ఏంది స్థాయి చిర్రు బుర్రాడిండు, గుర్తున్నదా? ఆగ్రహం, ఆవేశం, బీపీ అన్నీ బయటకు వచ్చినాయి ఒకటేసారి. ఎందుకు వచ్చినాయి? కేసీఆర్ స్థాయి కేసీఆర్దే. మీరు అంతేగాని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదో కేసీఆర్ని ఏదో మసిబూసి ఆగమాగ మారేడికాయ లెక్క ఏదో చేద్దాం అనుకుంటే కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది మేడిపండు జోడు మేలిమై ఉండును, పొట్ట విప్పి జోడు పొరుగులు ఉండును, విశ్వదాభిరామ వినరవేమ అంటారు కదా, అలాంటిది మీ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అలాంటిది కాదు. మీరు 100 రోజులలో 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు అమలు చేస్తాని మీ యొక్క మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్లా చెప్పారు కదా, దాని మాట ఏంది చెప్పాలి కదా. ఈ ప్రభుత్వమే కదా హామీ ఇచ్చింది, దాని గురించి సమాధానం లేదు. ఇంకా 3 ఏళ్లలోనే కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసినాం, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చండు. ఇది ఆర్థిక విధ్వంసం. నేనేమంటున్నా తెలుసా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నా, 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి మీ భాషలో ఎంఫిల్ పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే, లేదా తెలంగాణ రాజకీయాల మీద కాస్తో కూస్తో అవగాహన ఉన్న వృద్ధుల దగ్గరికి పోదాం. అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళ దగ్గరికి పోదాం. మీరు ప్రశ్న అడగండి, నేను ప్రశ్న అడుగుతా. ఆర్థిక విధ్వంసం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అంటారు. మీరు వచ్చి 2.5 సంవత్సరాలు వచ్చింది, 2.5 సంవత్సరాలైంది. ఎస్ఎల్బీసీకి సంబంధించి మీరు మొదలుపెట్టిన తొలి ప్రాజెక్టుని మళ్ళీ చెప్తున్నా, ఎస్ఎల్బీసీ ఈ రోజుది కాదు, 2005లో ప్రారంభించిండు, 2010లో కంప్లీట్ కావాల్సింది పోయి 2026 దాకా వచ్చింది. 2000 కోట్లతో కంప్లీట్ కావాల్సిన ఎస్ఎల్బీసీని ఈరోజు కేవలం 10 కిలోమీటర్లకే దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న అత్యంత దుర్మార్గమైన రోత ప్రభుత్వం ఇది. ఇది నిజం. మాట్లాడుకుందాం, చర్చ పెడదాం. వాస్తవం ఏందో మీరు మాట్లాడండి, తెలంగాణ సమాజం మాట్లాడుతాను. కేసీఆర్ కాళేశ్వరాన్ని కట్టి 1 కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్తునిచ్చిండు. కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో లేని చాలా పథకాలను తెర మీదకి తీసుకొచ్చిండు. దాంట్లో ఎగ్జాంపుల్ నేను చెప్పనా, న్యూట్రిషన్ కిట్, గర్భిణీలకు సంబంధించి పోషకాహార విషయంలో, దాంతో రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పెట్టుబడి సాయం కానీ ఇవన్నీ లేవు కదా అందులో. ఇవన్నీ చేసిండు కదా. దళిత బంధువు లేదు, బీసీ బంధువు లేదు. మా యాదవ్ బిడ్డలకు గొర్రెలు పంపిణీ చేసిండు, మా ముదిరాజు బిడ్డలకు చేపల పంపిణీ చేసిండు, మా దళిత బిడ్డలకు దళిత బంధు ఇచ్చిండు, ఇప్పుడు బీసీ బంధు కూడా ఇవ్వబోయిండు. కేసీఆర్ మొదటి టార్గెట్ నీళ్ళు ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం అనే ఒక అద్భుతమైన ప్రాజెక్టును తీసుకువస్తే అదే కాళేశ్వరానికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ ఒక కంప్లైంట్ ఇచ్చిండు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో ఇక్కడేదో బాంబు దాడి జరిగింది, బాంబు మేము సౌండ్ విన్నాం, అందుకే ఆ 2 పిల్లర్లు కుంగినాయని ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది. మీరే బయట పెట్టిల్లది, మేము బయట పెట్టలే. దాని గురించి ఏమన్నా సమాధానం ఉందా? లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆర్థిక విధ్వంసం చేయలే. నేను మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి సంపదను సృష్టించిండు. 16 లక్షల కోట్ల రూపాయలు, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్, ఇంకెక్కువనే ఉంటుంది కావచ్చు. 16 లక్షల కోట్ల పైచిలుకు చేసిండు, సంపద సృష్టి చేసిండు కేసీఆర్. ఆర్థిక విధ్వంసాన్ని చేయలే. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో చేసింది 4.17 లక్షల కోట్ల రూపాయల అప్పు. వీళ్ళు కేవలం 3 సంవత్సరాలలో చేసింది వివిధ కార్పొరేషన్లు కలిపితేనే వీళ్ళ అప్పే 8 లక్షల కోట్లు అవుతుంది. నేను చెప్తున్నా కదా, ఓ ప్రాజెక్టు కట్టలే, ఓ గుడి కట్టలే, ఓ బడి కట్టలే, ఓ ఆసుపత్రి కట్టలే. ఏం చేసిళ్ళు పైసలన్నీ? కేసీఆర్ అధికారంలోకి కోల్పోయే సంవత్సరం 2022-23 ఇది నవంబర్ డిసెంబర్ టైంలో రైతులకు పెట్టుబడి సాయం కింద 7,000 కోట్లు ఉంచండి. అవి ఎటుపోయినాయి? ఇవన్నీ అడిగితే మళ్ళీ మీరు ఇక తెలంగాణలో ఉండరు. నేను చెప్తున్నా కదా, దాని సంగతి ఏందో చెప్పుర్రి. ప్రాజెక్టు తెచ్చిన అప్పులలో 33,574 కోట్లు మేము తిరిగి కట్టినాం. కేటీఆర్ మీ నాయన అవినీతి ప్రాజెక్టులకే కేటీఆర్ మీ నాయన అవినీతి ప్రాజెక్టే బలైపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నమస్తే తెలంగాణ పేపర్ను 2023 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 2026 వరకు స్టిల్ ఈ డేట్ వరకు ఒకసారి ఆన్లైన్లో ఉంటే మొత్తం ప్రింట్ తీసుకొని పెట్టుకోరు. నా దగ్గర ప్రింట్ అయితే ఉన్నాయి, నేను తీసి పెట్టుకున్నా, నాకు అవసరం కాబట్టి. రేపు ప్రభుత్వం అంతే పూర్తి స్థాయిలో వీటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి చేస్తారా? బీఆర్ఎస్ చేయకపోతే ఏసీబీ కానీ సిబిఐ కానీ లేదా ఇతర సంస్థలకు పూర్తి స్థాయిలో అప్పజెప్పే ప్రయత్నం నేను చేస్తా. ఖచ్చితంగా కూడా అది జరుగుతుంది. ఒక్కసారి ఆ పేపర్లలో వచ్చిన వార్తలు చూడుర్రి.
తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. మీరు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. హైడ్రా ఎందుకు పెట్టిల్లు? హైడ్రా ఎవరితో పెట్టిల్లు? హైడ్రా ఎవరి కోసం పెట్టిల్లు? దానికి ఏమైనా సమాధానం ఉన్నదా? లేని పరిస్థితి కనబడుతుంది. ప్రజాభవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పొరుగు రాష్ట్రాలకు మన బాలామృతం ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడం సీఎం రేవంత్ రెడ్డి. మహిళా ఆర్థిక సాధికారత, చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. మీ బళ్ళు స్టార్ట్ అయ్యి నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీరే కదా. మీ ప్రభుత్వం ఇప్పుడు మొన్నటికి మొన్న విద్యా సంవత్సరం ప్రారంభమైంది కదా. ప్రారంభమైన కొన్ని రోజుల నుంచి ఫుడ్ పాయిజన్లు ఎందుకైతానే? ఆ ఫుడ్ పాయిజన్ల గురించి ఏమన్నా సమాధానం చెప్తారా? ఫుడ్ పాయిజన్లు ఎందుకు జరుగుతున్నాయి, ఏం కథ అనేది ఫుడ్ పాయిజన్కు సంబంధించి ఏమన్నా సమాధానం చెప్తారా? పిల్లలు ఎందుకు మొన్ననే కదా ఫుడ్ పాయిజన్ అయింది, మొన్ననే కదా గుడ్డు కారం పెడుతుర్రని నేనే చదివినా. దాని సంగతి ఏమన్నా ఉన్నదా? మళ్ళా అట పిల్లలకట సంపూర్ణ పోషకాహారం అట. ఫ్రీ బస్సుతో ప్రతి నెల 10,000 ఆదా. ఏంది 10,000 ఆదా? ఫ్రీ బస్సుతో ఇదే తెలంగాణ ప్రాంత ప్రజల మీద నెలకు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలకి ఎట్లా బిండుతున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నాయి నీ దగ్గర? అదేంది కృష్ణుడు అర్జునుడు కాక అప్పుడు యుద్ధం చేసినప్పుడు అది ఒక గిన్నె ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ దాంట్లో ఒక 100 రూపాయల నోట్ వేస్తే డబల్ అయితే అట్లా ఏమన్నా పైసలు ఊరుతున్నాయా మీ దగ్గర? ఊట బావి లెక్క ఊరుతున్నాయా అంటున్నా? లేకపోతే ఏమన్నా షెట్టు పెట్టిలా, పైసల షెట్టు? లేకపోతే మీ దగ్గర ఏమన్నా బంగారు గదులు ఉన్నాయా? మీ సొంత నిధులు ఏమన్నా పెడుతుర్రా? ప్రజల సొమ్మే కదా, దాని గురించి సమాధానం లేదు. 2034 నాటికి 1 కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేయడమే లక్ష్యం వెల్లడి. నాచారంలో బాలామృతం ఉత్పత్తి కేంద్రం ప్రారంభం అంటూ కూడా చెప్పిన దీని సంగతి. ఇదే నాచారంలో ఇదే పారిశ్రామిక వాడలో ఒక స్కూలు నడుస్తుంది. దానికి ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? దానికి పర్మిషన్ ఇచ్చిన సన్నాశవుడు. వాడు కోర్టు పోయి ఏం తెచ్చుకుంటా అంట తెలుసా? దీన్ని ఇప్పట్లో ఎందుకంటే క్లోజ్ చేయదు, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందని. మరి హైడ్రాకు సంబంధించి మొన్న అక్కడ కూల్చివేసి అక్కడ అకాడమీ ఇయర్ స్టార్ట్ కాలే. దాని ఎన్నుకున్న అవినీతి ఎవడో, దాని సంగతి ఏందో ఇప్పుడు తేలుస్తా నేను. ఈ వారం రోజులలో దాని మీదే ఫోకస్ పెడతా. రేవంత్ రెడ్డి చెప్పేది గిది. మళ్ళీ వీళ్ళు ఇలా ఒక్కల మీద ఆరోపణ లేకుంటున్నదా? రేవంత్ రెడ్డి మీద కోకొల్లలుగా ఆరోపణలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, బట్టి విక్రమార్క, పొంగులేటి మీదనైతే ఇక సాక్ష్యాలే ఉన్నాయి. అయిపోయింది. ఇక వీళ్ళ గురించి మనం మాట్లాడితే వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇగో ఇట్లా జరిగినాయి అట్లా జరిగినాయి ఫోటోలు తీసి చెప్తాండు. చిన్న పోరగాళ్ళు కూడా నిన్న ప్రెస్ మీట్ చూసి నవ్వుతారు. ఏం ప్రెస్ మీట్? కౌంటర్ ఎన్కౌంటర్ కూడా స్టార్ట్ చేస్తే ఇలా చెప్తా మీరు ఏమేమి చేస్తున్నారు. ఇగో